అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్ అయాన్ ఇన్స్టిట్యూట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సెషన్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ యొక్క అయాన్ ఇన్స్టిట్యూషన్లో మీకు రోజువారీ జీకే కరెంట్ అఫైర్స్ పై టెస్ట్ పెట్టడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ పై ఈరోజు మీకు టెస్ట్ ఉంటుంది. ఈరోజు న్యూస్లో వచ్చినటువంటి ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, రకరకాల ఆన్లైన్ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి న్యూస్ని మొత్తం కవర్ చేస్తున్నాం. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి అన్ని రకాల అంశాలను ఇక్కడ మేము కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ రకరకాలుగా మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది దయచేసి మా యొక్క వీడియోస్ చాలా హై స్టాండర్డ్స్ మీకు ఇవ్వడం కోసం ఇది చాలా కష్టపడి తయారు చేస్తున్నాం. ఇక్కడ సివిల్స్, ఐఏఎస్, గ్రూప్స్, బ్యాంక్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎవ్రీ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేలాగా మీకు ఈ యొక్క పేపర్ అనేది ఇస్తున్నాం. డెఫినెట్గా దీన్ని ఖచ్చితంగా మీరు చూడండి. ప్రతిరోజు మీకు నియర్లీ 30 క్వశ్చన్స్ ఇస్తున్నాం. అలా చూసుకుంటే మీకు నియర్లీ 500 to 600 పర్ మంత్ మీకు కరెంట్ అఫైర్స్ తయారవుతాయి. రిపీటెడ్గా మీకు టాపిక్ మీద రిపీటెడ్గా మీకు అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు దీనిపై మీకు ఎంత కాదన్నా కూడా ఒక 40 నుంచి 50 మార్కులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది టోటల్గా మీరు చూసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్? సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ టుడేస్ టెస్ట్ నెంబర్ 2 key and explanation, so I have an announcement for you. So Ayan is the only institute in TSN Telangana and Andhra Pradesh states which has the senior most faculty and the famed faculty from all the subjects. So once go through the online classes demo in our Ayan Institutions Android app store as well in our Ayan Institute YouTube channel playlist also. Okay, let's start our today's test number 2. So first question, who is the Union Minister of Women and Child Development? ఇక్కడ స్త్రీ శిశు వికాస కేంద్ర మంత్రి ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మనం ఇక్కడ చూస్తున్నాం ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇది ఆల్రెడీ మీకు క్వశ్చన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఇస్ స్మృతి జుబిన్ ఇరానీ. స్మృతి జుబిన్ ఇరానీ ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడు మనకు యూనియన్ మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఈ యొక్క స్మృతి ఇరానీ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందో ఇక్కడ ఫస్ట్ మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ స్మృతి ఇరానీ అనే ఆవిడ పొలిటీషియన్, ఫార్మర్, మోడల్, టెలివిజన్ యాక్ట్రెస్, ప్రొడ్యూసర్. అదేవిధంగా ఇరానీ ద మినిస్టర్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్, షీ సర్వింగ్ ద క్యాబినెట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ యొక్క ఉన్నటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖలో తను పనిచేస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. తను యాజ్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ వాజ్ గివెన్ అడిషనల్ చార్జెస్ యాజ్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. అయితే టెక్స్టైల్ సంబంధించినటువంటి మినిస్టర్గా కూడా తను పనిచేయడం జరుగుతుంది. అంటే జౌళి శాఖ సంబంధించినటువంటి మంత్రిగా కూడా పనిచేయడం జరుగుతుంది. దాంతో పాటుగా అదనపు బాధ్యతలుగా ఇక్కడ స్త్రీ మరియు శిశు వికాస అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా తను పనిచేయడం అనేది జరుగుతుంది. తన గురించి స్మృతి ఇరానీ గురించి ఇంకా ఏమైనా క్లారిటీ కావాలంటే మీకు ఒకసారి నేను స్మార్ట్ లుక్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఇదేమో స్మృతి ఇరానీ యొక్క ఫోటో మీరు చూడొచ్చు. ఇక్కడ స్మృతి ఇరానీ ఇక్కడ మీకు కనబడుతున్నారు ఎలా ఉన్నారు అనేది. తను ఆల్రెడీ అక్కడ మ్యాటర్ అక్కడ ఇచ్చాను. తను ఇచ్చినటువంటి మ్యాటర్, షీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ద లోక్సభ రిప్రజెంటింగ్ అమేథీ అనే నియోజకవర్గానికి తను ఎంపీగా తను గెలిచిన తర్వాత మినిస్టర్గా కావడం జరిగింది. తనకు సంబంధించి మీకు ఇంకేమైనా కావాలంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అమేథీ సిన్స్ 2019 నుంచి తను ఆ విధంగా అక్కడ ఎంపీగా పనిచేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఇది స్మృతి ఇరానీకి సంబంధించినటువంటి అంశాలు. మనం ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు స్మృతి ఇరానీ అని ఉంది కదా, అంటే జనరల్గా మీకు వేరే ఇప్పుడు పీయూష్ గోయల్ నలుగురు ఎవరో కూడా మీకు తెలియాలి, అలా మీరు చదువుకోవాలి. కానీ ఇది ఫస్ట్ మీకు నేర్పియాలి కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాం. ఇక్కడ పీయూష్ గోయల్ ఎవరు అనేది కూడా మీకు ఖచ్చితంగా దాని మీద కూడా అవగాహన ఉండాలి. ఇక్కడ ఫోటోలో కనబడుతున్న సూట్లో ఉన్నటువంటి వ్యక్తి పీయూష్ గోయల్. ఇతను కూడా ఒక ఇండియన్ పొలిటీషియన్. ఇతను ప్రజెంట్గా రైల్వే అండ్ కామర్స్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరుగుతుంది. ఇతను క్యాబినెట్ మినిస్టర్ పొజిషన్ని 3rd September 2017 తీసుకోవడం జరిగింది. ఇతను కూడా ఎంపీ. ఇతను రాజ్యసభ మెంబర్. ఇతను స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి అతను రాజ్యసభ ఎంపీగా అతను ఎన్నుకోవడం జరిగింది. డిప్యూటీ లీడర్ ఆఫ్ రాజ్యసభ కూడా అతను ఉండడం జరిగింది. ఇప్పుడు డిప్యూటీ లీడర్ ఆఫ్ రాజ్యసభ. ఈ వాజ్ ఎర్లియర్ ద నేషనల్ ట్రెజరర్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. ఇతను జాతీయ ట్రెజరర్గా కూడా భారతీయ జనతా పార్టీకి పనిచేయడం జరిగింది. ఇలా ఇతనికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. 2018లో కర్నాట్ ప్రైజ్ కూడా అతను తీసుకోవడం జరిగింది. పీయూష్ గోయల్ హాస్ బీన్ అలాటెడ్ యాజ్ ద క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ నరేంద్ర మోడీ లెడ్ ఇండియా. మే 2019 మళ్ళీ 2nd term క్యాబినెట్ మినిస్టర్గా కూడా తను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సిన్స్ 2019
2019లో ఇప్పుడు ప్రస్తుతం ఇతను కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నారు. అంతకుముందు ఇతను ఎంపీగా ఉన్నప్పుడు అంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 2017లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇతను చేయడం జరిగింది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ సిన్స్ 2010 నుంచి ఇప్పటి వరకు అతను రాజ్యసభ మెంబర్గా కూడా పనిచేయడం జరుగుతుంది. సో అలా మనం చూడొచ్చు. నిర్మలా సీతారామన్ అయితే మనకు తెలుసు, ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ సంబంధించిన విషయాలన్నీ మనకు తెలుసు. అదేవిధంగా ఇక్కడ మీకు ముఖ్యంగా సరే ఒకసారి చూద్దాం నిర్మలా సీతారామన్కి సంబంధించి, ఎందుకంటే రెగ్యులర్గా మనకు వీళ్ళు ఫేస్ అయ్యే వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మలా సీతారామన్ కూడా ఇండియన్ పొలిటీషియన్, బీజేపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి పొలిటీషియన్. తను కూడా రాజ్యసభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా 2014లో సీతారామన్ ఫార్మర్లీ సర్వ్డ్ యాజ్ ద డిఫెన్స్ మినిస్టర్గా కూడా 2014లో డిఫెన్స్ మినిస్టర్గా కూడా తాను సీతారామన్ పనిచేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫీమేల్ ఫైనాన్స్ మినిస్టర్గా ఇందిరాగాంధీ తర్వాత సెకండ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఒక మహిళ ఉన్నటువంటి వ్యవస్థ ఈ యొక్క సీతారామన్ నడుపుతుంది ఇప్పుడు. కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. షీ హాస్ సర్వ్డ్ యాజ్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ అండ్ కోఆపరేట్ అఫైర్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ద మినిస్ట్రీ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విత్ ద ఇండిపెండెంట్ చార్జెస్. సో ఇది తనకు సంబంధించినటువంటి అంశాలు. ఇంకా తన గురించి కావాలంటే ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్గా 2019లో పనిచేస్తుంది, 2009 సెకండ్ టర్మ్లో. అంతకుముందు మినిస్టర్ ఆఫ్ కోఆపరేట్ అఫైర్స్ లో కూడా తను ఉండింది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా 2016 నుంచి కొనసాగుతుంది. ఓకే, సో తనకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఈ కాలేజ్లో చదువుకోవడం అనేది జరిగింది. ఇంకా ఏమైనా క్లారిటీ కావాలంటే మీరు వికీపీడియాలో కూడా తన గురించి క్లారిటీగా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక రాజ్నాథ్ సింగ్ గురించి మనం చూద్దాం ఒకసారి, ఎందుకంటే ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇట్లాగా మనం ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి అంశాన్ని ఒక్కో ప్రశ్న నుంచి ఎన్నో ప్రశ్నలు మీకు తీయాలనే ఉద్దేశంగా మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్ కూడా ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక నేషనల్ లీడర్. తను సర్వింగ్ యాజ్ ద డిఫెన్స్ మినిస్టర్గా, ఇప్పుడు ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్గా తను పనిచేయడం జరుగుతుంది. హీఈస్ ఫార్మర్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఇంతకుముందు తను ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్గా తను పనిచేయడం అనేది కూడా జరిగింది. మీరు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అతను ఉండాడు. ప్రీవియస్లీ సర్వ్డ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అదేవిధంగా తనకు సంబంధించినటువంటి వాజ్పేయి గవర్నమెంట్లో ఇతను ఆ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. ఈ హ్యాస్ ద హోమ్ మినిస్టర్ ద ఫస్ట్ మోడీ మినిస్ట్రీ. ఫస్ట్ టైం ఏదైతే 2014లో ఇతను గవర్నమెంట్ వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ కూడా పనిచేయడం జరిగింది. హీ హ్యాస్ ఆల్సో సర్వ్డ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ. 2 సార్లు ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీగా పనిచేసినటువంటి ఘనత కూడా ఇతనికి ఉంది. 2005 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2014 వరకు ఇప్పుడు అతను చేశాడు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 2019 నుంచి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ చూస్తున్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ లక్నో నుంచి ఇతను ఎంపీగా కూడా సెలెక్ట్ కావడం జరిగింది. 2014 నుంచి అతను సేమ్ నియోజకవర్గానికి ఎంపీ కూడా ఉన్నారు. సో ఇది మొత్తానికైతే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇప్పుడు స్మృతి జుబిన్ ఇరానీ అదనపు బాధ్యతలు తను స్వీకరించారు అని మనం చూసాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ మనం 2 చూస్తున్నాం. అంటే ఇంత పర్టికులర్గా ఇంత కూలక్షంగా మనము చదవాలి, అప్పుడు మనకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక్కడ చక్ హావ్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు చక్ హావ్ విచ్ రీసెంట్లీ గాట్ జిఐ ట్యాగ్. ఇక్కడ జిఐ ట్యాగ్ కూడా చక్ హావ్ తీసుకోవడం జరిగింది. ఈ చక్ హావ్ అనేది ఆప్షన్ వచ్చేసి, ఈ చక్ హావ్ అనేది మణిపూర్ సంబంధించినటువంటి ఒక బ్లాక్ రైస్. మణిపూర్లో ఈ యొక్క బ్లాక్ రైస్ని చక్ హావ్ అని పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ మీరు ముఖ్యమైన అంశాలు చూసుకుంటే చక్ హావ్ ఇస్ ద సెంటెడ్ గ్లూటినియస్ రైస్. ఇక్కడ సెంటెడ్ అంటే ఒక మంచి సుగంధమైనటువంటి సువాసనతో కూడుకున్నటువంటి ఒక బ్లాక్ రైస్ ఇది. ఇట్ హ్యాస్ బీన్ కల్టివేటెడ్ ఇన్ మణిపూర్లో దీన్ని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో దేశాలు దీనికి సంబంధించి ఎన్నో దేశాలలో కూడా మనకు దీని గురించి మనం చదువుకోవచ్చు. మీకు కావాలంటే ఒక్కసారి చక్ హావ్ గురించి కొన్ని విషయాలు మనము స్మార్ట్ లుక్లో ఒకసారి చూద్దాం, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తున్నారు బ్లాక్ రైస్ ఇది. చక్ హావ్ అనేది ముఖ్యంగా ఇక్కడ మీకు కనబడుతుంది.
చకావో ఇలా ఉంటుంది. ఇది ఒక బ్లాక్ రైస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క చకావో గురించి కొన్ని విషయాలు మనం చూసుకుంటే ఇది ఒక టైప్స్ ఆఫ్ బ్లాక్ రైస్ ఆఫ్ స్పైసెస్, ఇది ఒక రకమైనటువంటి బ్లాక్ రైస్ అని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. సమ్ ఆఫ్ విచ్ ఆర్ గ్లూటినస్ రైస్, అంటే దీంట్లో ఒక సువాసన మరి వెరైటీస్ కూడా దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఇండోనేషియాలో, ఫిలిప్పీన్స్లో, అదేవిధంగా థాయ్ జాస్మిన్ బ్లాక్ రైస్ అని దీన్ని పిలవడము, అదేవిధంగా ఇండోనేషియాలో బ్లాక్ రైస్ అని పిలవడము, ఫిలిపీలో వాలెంటినా రైస్ అని పిలవడము. ఇలా బ్లాక్ రైస్ ఇస్ నోన్ యాజ్ ద మణిపూర్లో చకావో అని దీన్ని పిలవడం జరుగుతుంది. చకావోలో ఇది ఒక పాయసంలో దీన్ని మణిపూర్ సంబంధించినటువంటి కొన్ని పండుగలకు దీన్ని పాయసంగా కూడా దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో నోన్ యాజ్ ద ఖాలో దానేర్ చాల్, ఇది బంగ్లాదేశ్లో దీన్ని కలో దానేర్ చాల్ అని కూడా పిలుస్తారు. బ్లాక్ ప్యాడీ రైస్ అని చెప్పి పిలుస్తారు. యూస్ టు మేక్ పలావ్ ఆర్ రైస్ బేస్డ్ డెసర్ట్స్. పలావ్ లేదా రైస్ అంటే అన్నంతో కూడుకున్నటువంటి, బియ్యంతో కూడుకున్నటువంటి, అన్నంతో కూడుకున్నటువంటి ఏదైనా పలావులు, డెసర్ట్లు అలాంటివి చేసినప్పుడు దాన్ని కూడా వాడడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇది దీని గురించి మనకు తెలిసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పుడు మనం ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మణిపూర్ అని చెప్పి మనకు ఆన్సర్ తెలిసిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 3. హూ డెవలప్స్ న్యూ సిమ్యులేషన్ కోడ్ టు స్టడీ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రక్చర్ ఇన్ ఎర్త్స్ మ్యాగ్నెటోస్పియర్. సో ఇక్కడ ఒకసారి మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ సి ఐఐజి అనేది ఆప్షన్ సి ఇక్కడ ఆన్సర్. ఐఐజి అంటే మీకు ఐఐజి యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఐఐజి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం అనేది దీని యొక్క ఆన్సర్. అండ్ ఇది ఆటోనమస్ ఇన్స్టిట్యూట్. ఇది ఆటోనమస్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక వ్యవస్థ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్డ్ ఏ జనరలైజ్డ్ వన్ డైమెన్షనల్ ఫ్లూయిడ్ సిమ్యులేషన్ కోడ్ కేపబుల్ ఆఫ్ స్టడింగ్ ఏ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ coherent electric field structures in near earth plasma environment and earth's magnetism. ఇక్కడ మీరు క్లియర్గా మీకు దీని గురించి తెలియాలంటే ఇదొక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. సైన్స్ ఆఫ్ టెక్నాలజీ డిఎస్సి ఆధ్వర్యంలో ఇది ఉంటుంది. అదేవిధంగా ప్లాస్మా పర్యావరణం లేదా ఎర్త్ యొక్క మ్యాగ్నోస్పియర్ యొక్క విస్తృతం స్పెక్ట్రమ్ కలిగినటువంటి కోహెరెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నిర్మాణాలను అధ్యయనం చేసే సామర్థ్యం కలిగినటువంటి ఒక సాధారణీకృత వన్ డైమెన్షనల్ ఫ్లూయిడ్ సిమ్యులేషన్ కోడ్ను ఇది అభివృద్ధి చేస్తుంది. దాని గురించి క్లారిటీ కావాలంటే మీరు ఇంకా చూసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ యొక్క ఐఐజి గురించి కొంత మనకు క్లారిటీ మనం తీసుకుందాం. ఐఐజి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇది 1971 దీన్ని స్థాపించడం జరిగింది. ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ఈజ్ అన్ ఆటోనమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ established by the government of India, Department of Science and Technology. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కింద భారతీయ ప్రభుత్వము దీనిని స్థాపించడం అనేది జరిగింది 1971లో. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. హూ అజ్యూమ్ చార్జెస్ యాజ్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్? WCD అంటే మీకు ఇక్కడ అర్థమైపోయింది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, WCD, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, సో రైట్ ఫ్రెండ్స్, ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అజయ్ తిర్కే ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. అజయ్ తిర్కే అంటే ఇక్కడ అజయ్ తిర్కే ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క ఛార్జ్ని 1 మే 2020 తీసుకోవడం అనేది జరిగింది. 1 మే 2020 ఈ యొక్క ఛార్జ్ అతను తీసుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 5. టెర్రకోటా అంటే టెర్రకోటా డాష్ రిసీవ్డ్ జిఐ ట్యాగ్. టెర్రకోటా అనేది ఎక్కడి నుంచి జిఐ ట్యాగ్ని రిసీవ్ చేసుకుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆన్సర్ ఇస్ ద గోరఖ్పూర్. రైట్ ఆన్సర్ గోరఖ్పూర్ టెర్రకోటా బ్యాగ్డ్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్. జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. ద టెర్రకోటా వర్క్ ఆఫ్ గోరఖ్పూర్ ఈజ్ century old tradition art form. In this method the potters make various animal figures like horses, elephants, camels, like రకరకాల విషయాలు. కుమ్మరి వాళ్ళు చేసేటువంటి ఒక వృత్తి ఇది. కుమ్మరి వాళ్ళు రకరకాల ఆకారాలలో కొన్ని ఆకారాలు తయారు చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అవి జంతువుల గురించి కానివ్వండి లేదా వేరే రకరకాల విషయాల గురించి కానివ్వండి. ఇది ఒక
దశాబ్దాల నాటి సాంప్రదాయం కళారూపం అని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ దశాబ్దాల నాటి సాంప్రదాయం అంటే దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంటుంది. సో ఒక్కసారి దీని టెర్రకోట గురించి మనం ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం అసలు టెర్రకోట అంటే ఏంటి, దీనికి సంబంధించిన అంశాలపై ఒకసారి మనం దృష్టి పెడదాం. సో డెఫినెట్గా మనకు ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి కొంత టైం తీసుకుంటాను నేను, మీరు కూడా కొంత టైం తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. విషయాలు తెలుస్తాయి మనకు. ఇక్కడ మీరు స్క్రీన్పై చూస్తున్నారు ఇక్కడ ఈ వ్యక్తి యొక్క ఫిగరు, అదేవిధంగా ఈ యొక్క అన్ని రకరకాల ఆకారాలు మనం ఇక్కడ చూస్తున్నాం. రకరకాల ఆకారం, ఇదంతా కూడా ఒక టెర్రకోటకు సంబంధించినటువంటి కళ. ఇదంతా టెర్రకోటకు సంబంధించినటువంటి ఒక కళారూపం. ఇది మీరు ఇక్కడ స్క్రీన్పై కూడా మీకు క్లియర్గా చూపించడం అనేది జరిగింది. ఇది గోరఖ్పూర్ నుంచి దీన్ని చేయడం అనేది జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకా ఏదైనా క్లారిటీ కావాలంటే కూడా మనం దీని గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్పై టెర్రకోటకు సంబంధించి. టెర్రకోట బేక్డ్ ఎర్త్ అంటే ఈ భూమి నుంచి మనం ఏదైతే కుమ్మరి వాళ్ళు తయారు చేస్తారో దానికి సంబంధించి టైప్ ఆఫ్ ఎర్తన్వేర్ ఈజ్ ఎ క్లే బేస్డ్ అన్గ్లేజ్డ్ ఇలా ఉంటుంది. అన్గ్లేజ్డ్ అంటే ఇలా స్మూత్గా చేయకుండా ఎలా తయారు చేశారో అలానే ఉంటుంది. అన్గ్లేజ్డ్ ఆర్ గ్లేజ్డ్ సెరామిక్. గ్లేజ్డ్ అంటేనేమో ఇది దీన్ని మొత్తము గ్లేజ్ చేసినటువంటి సెరామిక్స్ కూడా దీంట్లో ఉంటాయి. రకరకాల సెరామిక్స్ ఉంటాయి. దీన్ని కాల్చుతారు, దీన్ని ఫైర్ చేసినటువంటి వాటితో కూడా ఉంటుంది, వైరస్ ప్రోడక్ట్స్. సో టెర్రకోట ఇస్ ద టర్మ్ నార్మల్లీ యూజ్డ్ ఫర్ ఇక్కడ స్కల్ప్చర్స్ అంటే ద బ్రాంచ్ ఆఫ్ విజువల్ ఆర్ట్. మనకి వాళ్ళ కళ ఏదైతే ఉందో దాన్ని ఒక రూపం ఇచ్చి దాన్ని చూపించడం అనేది ఇక రకరకాల డైమెన్షన్స్లో ఈ కళ కూడా ఉంటుంది. ఇది ఎర్తన్వేర్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇది పాటరీ అంటే దీన్ని క్లేతో మట్టితో రకరకాల వాటితో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. సో దీంట్లో వెజల్స్ కూడా దీంతో తయారు చేస్తారు. వెజల్స్ ఏదైతే ఉన్నాయో రకరకాల వెజల్స్ కూడా దీంతో తయారు చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 మనం ఒకసారి చూద్దాం. హూ లాంచ్డ్ ఇయర్స్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్ యాష్ ప్రోగ్రామ్ ఆన్ హెల్త్ అండ్ రిస్క్ కమ్యూనికేషన్ విత్ ఫోకస్ ఆన్ COVID-19. ఇప్పుడు మీరు ఇక్కడ క్వశ్చన్ చూశారు, దీనికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఇస్ ద బి, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్. నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ GST లాంచ్డ్ ఇయర్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్. ఇయర్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్. అంటే ప్రోగ్రామ్ ఆన్ హెల్త్ అండ్ రిస్క్ కమ్యూనికేషన్ విత్ ఫోకస్ ఆన్ COVID-19. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం మనం. 7th క్వశ్చన్. NGMA celebrated painter and artist Raja Ravi Verma dash birth anniversary in 2020. ఇక్కడ 132, 145, 172, 195. Option is the 172. National Gallery of ఇక్కడ C is the right answer. National Gallery of Art ఏదైతే ఉందో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అనేది NGMA యొక్క ఫుల్ ఫామ్. ఇక్కడ మీరు చూస్తున్నారు పే ట్రిబ్యూట్ టు సెలబ్రేట్ పెయింటర్ అండ్ ఆర్టిస్ట్ రవి రాజా. నివాళులు అర్పించడానికి ఆ యొక్క రోజు మనము 29th April 2020 వర్చువల్ టూర్ కూడా చేయడం అనేది జరిగింది. రాజా రవివర్మ వాజ్ బోర్న్ ఇన్ టు అండ్ అరిస్టాటిక్ ఫ్యామిలీ ఇన్ కేరళ ఆన్ 29 April 1848. 29 April 1849 అతను జన్మించడం అనేది జరిగింది. కేరళలోని ఒక చాలా పేద కుటుంబంలో అతను జన్మించాడు. అతను యూరోపియన్ టెక్నిక్లకు సంబంధించి ఈ ఆర్టిస్ట్. అతను హీ వాజ్ లార్జ్లీ ద సెల్ఫ్ టాట్ ఆర్టిస్ట్ యాజ్ యూరోపియన్ టెక్నిక్స్. అతను సొంతగా యూరోపియన్ టెక్నిక్ సంబంధించిన విషయాలు నేర్చుకున్న దానిపై పనిచేశాడు. హీ వాజ్ మాస్టర్ ఎట్ హ్యాండ్లింగ్ ద ఆయిల్ మీడియం అండ్ ఆర్చివ్ మ్యాజికల్ ఈజ్ విత్ యూరోపియన్ నార్మలైజేషన్. మీరు దీని యొక్క అంశం కూడా చూశారు. ఇతను చమురు మాధ్యమాన్ని హ్యాండిల్ చేయడంలో నిష్ణాతుడు. ఆయిల్ పెయింటింగ్స్ ఇవన్నీ రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి. దాని యూరోపియన్ సహజత్వంలో అతను మంచి కళ ప్రదర్శించాలని చెప్పి అతని జన్మదినం రోజు మనం పురస్కరించుకొని ఆ యొక్క ఆర్ట్ డే కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానికి సంబంధించి మనము నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 18. వెర్ ఈస్ ద తలబిరా 2 and 3 మైన్స్ లొకేటెడ్? ఇక్కడ చూస్తున్నారు తలబిరా అనేది తలబిరా 2 and 3 మైన్స్. తలబిరా 2 and 3 మైన్స్. సో రెఫరెన్స్లో దీని గురించి చూద్దాం. తలబిరా 2 and 3 మైన్స్ ఇక్కడ చూడండి. నవ్లేలి The Ministry of Coal has decided to allocate the Talabira 2 and 3 mine local blocks located in Odisha. ఇది ఒడిశాలో ఉంది.
ఆప్షన్ కూడా మీరు ఇక్కడ ఎక్కడ ఉందని చెప్పే క్వశ్చన్ ఇక్కడ అడిగారు కాబట్టి ఇక్కడ ఒడిస్సాలో ఉంది. ఓకేనా, ఇది ఒడిస్సాలో ఉంది. ఇది ఒడిస్సాలో ఉన్నటువంటి గనులు తలబీరా ఒడిస్సా రాష్ట్రం సంబల్పూర్ జిల్లాలో ఇది ఉంది. లిపోయన్ల తాలూకా ఉన్న గ్రామం. ఇది తెల్లికోలోయి తాలూకాలో ఉన్న గ్రామం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. పిరవి కొరకు అనుకూలమైన మరియు ఖర్చుతో కూడిన కాస్ట్ ఎఫెక్టివ్ సింథటిక్ ప్రక్రియను ఎవరు అభివృద్ధి చేశారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఈజ్ ద సిఐఐటి. ఓకేనా, ఇక్కడ చూడండి, సిఎస్ఐటి ఐఐసిటి. సిఎస్ఐటి ఐఐసిటి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఐఐసిటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఐఐసిటి అంటే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇస్ ద నేషనల్ లెవెల్ రీసెర్చ్ సెంటర్. ఇది ఒక నేషనల్ లెవెల్ రీసెర్చ్ సెంటర్. దీనికి సంబంధించి ఇది లొకేటెడ్ అట్ హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఇండియా అండర్ ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అండర్ ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండర్లో ఇది ఉంటుంది. ఐఐసిటి కండక్ట్ రీసెర్చ్ ఇన్ బేసిక్ అండ్ అప్లైడ్ కెమిస్ట్. బేసిక్ మరియు రకరకాల కెమిస్ట్కి సంబంధించి ఇది రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది. బయోకెమిస్ట్రీ కానివ్వండి, బయో ఇన్ఫర్మాటిక్స్, కెమికల్ ఇంజనీరింగ్స్, అదేవిధంగా ప్రొవైడ్ సిన్స్ అండ్ ద టెక్నాలజీ ఇన్పుట్స్ టు ద ఇండస్ట్రియల్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఇది దేశానికి సంబంధించిన ఆర్థిక మరియు ఈ యొక్క టెక్నాలజీ సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన పనులు రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇది 1944లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇది పేరెంట్ ఆర్గనైజేషన్ దీనిది సిఎస్ఐఆర్. సిఎస్ఐఆర్ ఇస్ ద దీని సిఎస్ఐఆర్ అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చూశారు, సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకే, సిఎస్ఐఆర్ అంటే మీరు చూశారు ఆప్షన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. మీకు చాలా క్లారిటీగా అన్ని ఈ రీసెర్చెస్తో సహా ఈ రీసెర్చెస్తో సహా మీకు చూపిస్తున్నాము కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. ఖచ్చితంగా దీన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలియపరచండి.
Thank you.